కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తాం. బళ్ళారిలో 3 రోజుల క్లాస్ మనం చెప్పుకుంటున్నాం. అసలు ధ్యానం అంటే ఏంటి, ఎలా చేయాలి, ఈ ధ్యానం ద్వారా మనం ఎటువంటి లాభాలు పొందుతాం అన్న విషయాలు చెప్పుకున్నాం. మనం ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఏంటంటే ముందు బుద్ధిని వికసింప చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అది. ఇది మీకు అర్థమయ్యి ఇది సాధిస్తే మీ లైఫ్ సక్సెస్ అయినట్టే లెక్క. అది నేను చెప్పేది. ఇంకేంటంటే బుద్ధి వికసింప చేసుకోవడం అంటే అంత తేలికైన విషయమేమీ కాదు. మాటలంత తేలిక కూడా కాదు. చెప్పడం తేలికగానే చెప్పచ్చు. సౌండ్ తగ్గించావా? అంత తేలిక కూడా కాదు. చాలా కష్టపడాలి, దీక్షగా కృషి చేయాలి. పత్రిక చెప్తూ ఉంటారు, మనం గుణం సహజంగా మారాలి అంటే ఒక్కో జన్మకి 1 సెంటీమీటర్ మారుతుందంట. అంటే మీరు ఒక రజోగుణంలోంచి తమో గుణంలోంచి రజోగుణంలోకి రావాలి అంటే, సహజంగా మారాలి అంటే 150 జన్మలు పడుతుందంట. ఆ రజోగుణంలోంచి మళ్ళా సాత్విక గుణంలోకి రావాలి అంటే ఇంకో 150 జన్మలు పడుతుందంట. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత కష్టమో గుణాన్ని మార్చుకోవడం అన్నది. కానీ కొంచెం మనం పట్టుదలగా కృషి చేస్తే ఈ జన్మలోనే ఆ మార్పు తెచ్చుకోవచ్చు. కొంచెం పట్టుదలగా మనం కృషి చేస్తే ఖచ్చితంగా మార్పు తెచ్చుకోవచ్చు. దానికి ఏంటంటే 2 ఖచ్చితంగా మనం ఆచరించాలి. ఒకటి తీవ్ర ధ్యాన సాధన, 2 సాత్వికమైన శాకాహారం. ఈ 2 కాంబినేషన్. తీవ్ర ధ్యాన సాధన అంటే గంటలు గంటలు ధ్యానంలో కూర్చోవడం కాదు, గంటలు గంటలు ధ్యాన స్థితిలో కూర్చోవాలి. గంటలు గంటలు ధ్యాన స్థితిలో మీరు ఉంటే కనుక
ఎన్ని గంటలు కూర్చున్నా నిమిషాల్లో గడిచిపోద్ది. మిమ్మల్ని 3 గంటలు కూర్చోబెట్టామనుకోండి, అయిపోయాక ఓకే చెప్పాం. ఓకే చెప్పాక కళ్ళు తెరిచి మీరు ఏమన్నారంటే, అదేంటి ఇప్పుడేగా నేను కూర్చున్నాను, అప్పుడే ఓకే చెప్పేశారేంటి అని మీరంటే కనుక మీరు చాలా తీవ్ర సాధన చేసినట్లెక్క. నా పాయింట్ అర్థమవుతుందండి? అది మన సాధన ఆ స్థాయికి వెళ్ళాలి. అప్పుడు మీకు ఏ రిజల్ట్స్ అయినా ఉంటాయి. అడగక్కల నాకు అది రాలేదు, ఇది రాలేదు, అదయ్యింది, ఇది అవ్వలేదు, ఏమెక్కల. ఏది జరగాలో జరిగిపోతుంది. ధ్యానంలో అంతా మంచి జరుగుతుంది, చెడు అన్నది ఉండదు, గుర్తెట్టుకోండి. ఏం జరిగినా మంచికే. ఎన్నెన్నో కావాలనుకుంటాం, ఎన్నెన్నో కోరుకుంటాం. ఏమక్కల, కోరుకోక్కల, అడగక్కల, ఏమక్కల. అది ధ్యానం యొక్క గొప్పతనం. ఇప్పుడు భీమవరం ఎందుకు రమ్మంటానంటే, ఇక్కడ మనం కొంచెం, ఇక్కడ మనం 3 రోజులు పెట్టుకుంటున్నాం, చాలా ఆట విడుపుగా ఉంటుంది మనకి ఇక్కడ. అంతే కదా? నచ్చినప్పుడు వస్తాం, నచ్చకపోతే వెళ్ళిపోతాం. మళ్ళీ సాయంత్రం టీ టైం అయ్యాక చూడండి ఎంతమంది ఉంటారు. ఉంటారా? మీరే చెప్పేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం టైంలో మటుకు అందరూ కనపడతారు. అదేం పట్టుదల, అదేం ధ్యానం. కనీసం 3 రోజులు స్పేర్ చేయలేరు. ఎవరి కోసమండి? మీకోసమేగా, మీ లాభం కోసమేగా. మీరు ధ్యానం చేస్తే మీకు వస్తుందా లాభం, నాకు వస్తుందా? చేసుకున్న వాడికి అన్ని బాగానే చెప్తున్నాడు. ఇప్పుడు మీరు భోజనం చేశారు, మీ కడుపు నిండిందా, నా కడుపు నిండిందా? మీరు భోజనం చేస్తే నా కడుపు నిండేటట్టయితే మీరందరూ భోజనం చేస్తే కడుపు పగిలిపో. ఏ పట్టుదల లేకుండా, ఏ కృషి లేకుండా జీవితంలో ఏం సాధిస్తామండి? నేను 5-6 రోజుల నుంచి మార్నింగ్ జూమ్లో ఒక టాపిక్ చెప్తున్నాను. ఛాంపియన్ కావాలంటే, అది టాపిక్. 5-6 రోజుల నుంచి చెప్తున్నా. అంటే ఏ రంగంలో అయినా సరే, ఎవరైనా సరే ఛాంపియన్ అవ్వాలని అనుకుంటాడు, అనుకోడా? అనుకుంటారు. క్రికెట్ ఆడేవాడైనా, ఫుట్బాల్ ఆడేవాడైనా సరే, టెన్నిస్ ఆడేవాడైనా సరే, చెస్ ఆడేవాడైనా సరే ఛాంపియన్ కావాలనుకుంటాడు. అంటే అందరికంటే ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకుంటాడు. అంతే కదండి? అలాగే ఇప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాం.
మరి ఈ మార్గంలో అయినా సరే ఎప్పుడైనా సరే ఛాంపియన్ అవ్వాలని అనుకోవాలా అక్కర్లేదా? అనుకోవాలి. అనుకోవడం బాగానే అనుకుంటారు. అందరూ అనుకుంటారు, కానీ దానికి తగ్గ కృషి చేయాలి. 7 పాయింట్లు చెప్పాను నేను. 7 పాయింట్లు ఇంచుమించు 5-6 రోజులు వివరించాను నేను. దాన్ని కాస్త అనుసరిస్తే మీరేనే అవుతారు. ఎందుకవరు ఛాంపియన్? మనకేంటంటే అలవాటు, ఎవరినో చూసి వాడు చాలా సీనియర్ మాస్టర్ అని ఆనుపోగుడుతూ ఉంటాం. అంతే కదా? ఆడు సీనియర్ మాస్టర్ అయితే మనం అవ్వలేమా? మనకెందుకు అవ్వలేం? ఖచ్చితంగా మనం అవ్వచ్చు. కానీ ఆ పాయింట్లు ఆచరించాలి. అది తెలుసుకోవాలన్నా పాయింట్లు ఏంటో వివరణ అంటే ఎందుకు, కానీ మీరు అవి చూతురు. కానీ ఇప్పుడు అందరినీ జాయిన్ చేస్తున్నాం కదా, అవి పెట్టిస్తాను నేను. పాయింట్లు రాసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అభ్యాసం, అంటే ప్రాక్టీస్. ఇందులో మళ్ళీ ఎన్నో పాయింట్లు ఉన్నాయి. ఏదో ఒక రంగాన్ని ఎంచుకోవాలి. అభ్యాసం చేసేటప్పుడు 4 రంగాలు 2 రంగాలు కాదు, ఏదో ఒకటే, మీ ఇష్టం, ఒకటే ఎంచుకోవాలి. మిగతా అన్నీ వదిలేయాలి. పత్రికనైనా అది చేశారు, నేనైనా అది చేశాను. నేను ఈ మార్గంలోకి వచ్చే ముందు వ్యాపారం చేసేవాడిని, పాలిటిక్స్లో ఉన్నాను, ఇంకా వ్యవసాయం చేసేవాడిని, ఇలా 3-4 రకాలు చేసేవాడిని. సంసారం చూసుకునేవాడిని, ఇవన్నీ చేసేవాడిని. ఇందులోకి వచ్చాక ఇంతకన్నా గొప్పది లేదు అన్నది నేను అర్థం చేసుకున్నాను. అవన్నీ వదిలేశాను. పెద్ద పెద్ద వ్యాపారాలే అన్నీ వదిలేసి దీంట్లోకి వచ్చాను. పత్రికారు కూడా అంతే కదా, జాబ్ కూడా వదిలేశారు. ఆయన కూడా దీంట్లోకి వచ్చేసారు. దృష్టంతా దీని మీద పెట్టారు. మరి అప్పటి నుంచి అలా కృషి చేస్తూ ఉంటే ఛాంపియన్ అవుమా అంటారు కదా. కొంచెం ఇంచుమించు పత్రికారు తర్వాత అనే మాట వదులుతారో వదలరా? మరి ఆ స్థాయికి వచ్చాం. ఆ టైంలో చాలామంది సీనియర్స్ ఉండేవారు మనకంట. నేను ఇందులోకి వచ్చిన టైంలో వాళ్ళందరినీ డామినేట్ చేశాను. ఎంతోమంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళు ఎవరు పుస్తకాలు రాయలే. నేను 40 పుస్తకాలు రాశాను. వాళ్ళెవరు ఇంతలా తిరగట్లా. పత్రికారి తర్వాత ఆ స్థాయిలో తిరిగేది ఎవరు అంటే ఖచ్చితంగా నా పేరే చెప్తారు.
మరి ఛాంపియన్ ఎందుకు అవ్వండి అంటే ఇప్పుడు మళ్ళా అంటారు, మీలో మమ్మల్ని తిరగమంటారా అని. నాలా తిరగక్కల్లా. మీ స్థాయిలో మీరు చేసే పనులు చేసుకుంటూ దృష్టి దీని మీద పెట్టండి, ఖచ్చితంగా అవుతుంది. అలాగే అభ్యసించడానికి చాలా కష్టపడాలి. ఇందులోనే రెండో పాయింట్ అభ్యాసంలో. తర్వాత పాయింట్ ఏంటంటే సరైన గురువుని ఎంచుకోవాలి. ఇందులోకి వచ్చారు, బాగానే ఉంది. మీరు సరికాని గురువుని ఎంచుకున్నారనుకోండి, ఎన్ని సంవత్సరాలు ఆయన దగ్గర చేసినా ఏమీ ఎదగరు. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉంటుంది. అంటే గైడింగ్ మెడిటేషన్ ఆ గురువుని ఎట్టుకున్నారనుకోండి, ఇప్పుడు అందరూ ఏం చేశారు, పత్రి గారిని వదిలేసి పత్రి గారి శిష్యులనే పట్టుకుంటున్నారు. ఎంత విచిత్రమో! ఏం మేధావులండి వీళ్ళంతా. ఆయన చెప్పింది పక్కన పెట్టేశారు, ఆయన శిష్యుల్ని పట్టుకుంటున్నారు. ఆయన చేత ఫస్ట్ ఏం చేయాలి, ఇంకా సరైన అది. తర్వాత సమయాన్ని వృధా చేయకూడదు. మనం సంసారం చేసుకుంటాం, వ్యాపారం చేసుకుంటాం, ఇది చేసుకోండి. ఇంకా ఖాళీ టైం ఉంటుంది చూసారా, ఇంకా మిగతా పనులు ఉంటాయి, దాన్ని వేస్ట్ చేయకూడదు. పూర్తిగా దీనికి కేటాయించుకోవాలి. ఆ సమయాన్ని అంతా దీనికి కేటాయించాలి. అది ఇంకొక పాయింట్ ఏంటంటే హీనభావం ఉండకూడదు. హీనభావం ఉండకూడదు. హీనభావం, హీనభావం అంటే అర్థం కాలేదే. అల్పభావం, అది అర్థం కాలేదా? అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోకూడదు. మిమ్మల్ని మీరు తగ్గించుకోకూడదు. అంటే నేను అది చేయలేనేమో, ఆయన ఏదో చెప్తున్నాడు కానీ మన వల్ల ఎక్కడ అవుతుంది అని అనుకున్నారనుకోండి మీరు లోపల, అది హీనభావం. మీరు ఎప్పటికీ అవ్వలేరు. అది ఆయనకి చెల్లింది కానీ మనం ఎక్కడ అంటారు. ఆయనలో మనం ఎదగలమా? ఆయనకి ఏదో పూర్వజన్మ అదొకటి తగిలించేస్తారు. వాళ్ళు చేసిన కృషిని పరిగణలో తీసుకోరు. అది తీసుకోవడం మానేసి ఏం తగిలిస్తారు? ఆయన్ని పూర్వజన్మ సుకృతం అంటారు.
అలా మనం కష్టపడితే మనల్ని అంటారు అలా ఏమని, అమ్మో ఇది ఏదో పూర్వజన్మ అయితే అలా ఎదిగిపోద్ది అంటారు. దీని మీద కూడా చెప్పాను రోజంతా, ఈయన బాగుండకూడదని చెప్పి. అది రెండో పాయింట్ ఏంటంటే, నిబంధనలు మర్చిపోకూడదు. ఫండమెంటల్స్. ఇప్పుడు చూడండి, పత్రి గారు శ్వాస మీద పెడితే మర్చిపోయి ఇప్పుడు మాట మీద పెడుతున్నాం మనం, ఏమవుతుంది? ఎక్కడేసిన బొమ్మలే అక్కడే. ఆయన ఎందుకు చెప్పారు? బుద్ధు 6 ఏళ్ళు 8 ఏళ్ళు తెప్పలపడి ఎంతోమంది గురువుల్ని కలిసి ఎన్నో రకాల సాధనలు ఆచరించి వాటి వల్ల దేని వల్ల ప్రయోజనం లేక చివరికి ఈ శ్వాసను పట్టుకుంటే ఎన్లైటన్మెంట్ అయ్యాడు ఆయన. అదే మనకి చెప్పాడు ఆయన. దాన్నే తీసుకున్నారు పత్రి గారు. ఆనాపానసతి అని బుద్ధుడు చెప్తే దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు, శ్వాస మీద ధ్యాస అని చెప్పి మనకి చెప్పారు. పత్రి గారు చాలా సంస్థలు తిరిగారు, ఆ సంస్థల్లో ఉన్న సాధనలన్నీ చూశారు. చూడకపోవడం కాదు, మీరు ఒక్కసారి తులసిదళం 1 పుస్తకం చదవండి, మీరు దాంట్లో ఉంటుంది. పత్రి గారు రాసిన 50 పుస్తకాలని నేను 7 పుస్తకాల్లో సెట్ చేశాను. సెట్ ఉంది ఇక్కడ, తీసుకొచ్చాను. ఇది కొత్తగా తయారు చేసింది సార్. ఆ 7 పుస్తకాలు తీసుకుంటే పత్రి గారి 50 పుస్తకాలు మనం తీసుకున్నట్లు లెక్క. అసలు ఇంకేం అక్కలేదు, నేను చెప్తున్నాను. నేను ఆ 7 పుస్తకాలు చదివితే చాలు. నేను ఆ 7 పుస్తకాలు అంటే 7 అంటే 50 అవే చదివాను. 15 సార్లు 20 సార్లు కొన్ని 50 సార్లు కూడా చదివాను. అవి చదివి నేను ఈ స్థాయికి వచ్చాను. నేను మిగతా పుస్తకాలు ఏమీ పెద్ద ఎక్కువ చదవాల, ఊరికే టచ్ చేశానంతే. ఓషో ఏయో కొద్దిగా చదివానంతే. అవి కూడా సార్ మొట్టమొదట సజెస్ట్ చేసిన పుస్తకాలు అవి. తర్వాత బిజినెస్ కోసం ట్రాన్స్లేట్ చేసే పుస్తకాలు చాలా ఉన్నాయి, అవి ఏమి పెద్ద ఎక్కలేదు నాకు. అంచేత మరి చదివిందే అయ్యి నా దగ్గర నాలెడ్జ్ లేదా? ఎందులో తక్కువ? నేను ఇచ్చినంత వివరణ ఇంకా బయట పుస్తకాలు చదివినోడు కూడా ఇవ్వలేడు. అంటే పత్రి గారు ఆ పుస్తకాలు ఇంచుమించు ఇప్పుడంటే 1,00,000 అంటున్నారు, ఇంతకుముందు 50,000 పుస్తకాలు అనేవారు. అన్ని పుస్తకాలు చదివి వాటిలోని ఎసెన్స్ పిండి మనకు ఆ పుస్తకాలు తయారు చేశారు. అంటే ఆ పుస్తకాలు చదివితే ఆయన 50,000 పుస్తకాల నాలెడ్జ్ మీకు వచ్చినట్టే లెక్క. నా పాయింట్ అర్థమవుతుందని అర్థం కావట్లేదు. మీరు టీ టైంలో తీసుకోండి, అక్కడ సెట్లు ఉన్నాయి 750 రూపాయలు. అది విడివిడిగా ఒక్కో పుస్తకం మీరు కొంటే కనుక 2,000 2,500 ఇంకా పైనే అవుతుంది. దొరకవు కూడా. అవి రిలీజ్ అయినప్పుడల్లా తీసి నా పుస్తకాల్లో పెట్టి మరి వాటిని ఇప్పుడు అన్నీ విడదీసి పత్రి గారి సెట్ కింద తయారు చేశాను. అది అందుకే నేను అసలేమి దడవను.
ఏది చెప్పాలన్నా పత్రి గారి ఆనాపానసతి చదివాను, చాలా స్పష్టంగా చదివాను. అందుకే గైడింగ్ మెడిటేషన్ రాంగ్ అని ఖచ్చితంగా చెప్పేస్తున్నాను. ఇంతమంది గైడింగ్ మెడిటేషన్ చెప్తూ ఉంటే నేను రాంగ్ అని చెప్తున్నాను. పత్రి గారు చెప్పిన శ్వాస మీద ధ్యాసే కరెక్ట్ అంటాను. ఒకసారి ఈ మధ్య ఆయన జూమ్లో ఇంచుమించు అన్ని దేశాల్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారు. క్వశ్చనీర్ కింద వాళ్ళు ఏవో ప్రశ్నలు అడుగుతుంటారు, సార్ సమాధానం చెప్తారు. ఒక ఆవిడ అడిగారు, ఏమని అడిగారంటే, అందరూ గైడింగ్ మెడిటేషన్ చేస్తుంటే తటవర్తి వారేమో శ్వాస మీద ధ్యాసే కరెక్టు అని చెప్పి అంటున్నారు, ఇప్పుడు ఏది కరెక్ట్ అండి అని అడిగింది ఆవిడ. సార్ సమాధానం చెప్పకుండా లేచిపోయారు. దాని అర్థం ఏంటంటే, నేను చెప్పేదేంటి, నీ బుర్ర లేదా, నీ బుద్ధి పని చేయట్లేదా, నువ్వు డిసైడ్ చేసుకో, అది దాంట్లో అయినా అర్థం. అదే ఆన్సర్ ఆయన చెప్పాలా? మొదట్లోనే చెప్పాడు, ధ్యానం అంటే శ్వాస మీద. ఇంకెన్నిసార్లు చెప్తాడు? ఏది కరెక్టు ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఏ స్థాయిలో ఉన్నవాడికి అది కరెక్ట్. ఎలిమెంటరీలో ఉంటే ప్రారంభంలో ఆకర్షించడానికి అది ఉపయోగపడుతుంది తప్ప అంతకన్నా దాంట్లో ప్రయోజనమేమీ లేదు. ఏదో వస్తాయంటే ఎంత ఆకర్షణ అండి. ఆ క్లాసులన్నీ వస్తాయని చెప్పే క్లాసులు. వస్తాయని ఊహించుకోండి, అది కూడా కాదు. వచ్చేసినాయి అంటే అది లేదు, ఊహలో వస్తాయి. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, చేతన అచేతన. అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. జాగ్రత్త అవస్థలో మనసు ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. నిద్రపోయినప్పుడు స్వప్నావస్థకి వెళ్తాం. అక్కడేం జరుగుతుంది అంటే ఈ ఇంద్రియాలు శరీరం పనిచేయవు, కానీ మనసు పనిచేస్తూ ఉంటుంది. స్వప్నావస్థలో మనసు పనిచేస్తూ ఉంటుంది. ఆ మనసు ఏం చేస్తూ ఉంటుందంటే జాగ్రత్త అవస్థలో జరిగిన సంఘటనల్ని కల్పనలు చేస్తూ ఉంటుంది. ఆ మనసు కల్పిస్తూ ఉంటుంది. ఎంత బాగా కల్పిస్తుంది అంటే అది నిజమన్నట్టుగా మనకి అనిపిస్తుంది. అంటే ఒక రకంగా పత్రికారు కూడా చెప్పారు, చాలామందికి తీరని కోరికలు ఎన్నో ఉండిపోతాయంట. ఆ ప్రకృతి ఏం చేసిందంటే
ఆ తీరని కోరికలు ఇక్కడ ఎలాగ సాధ్యం కాదు కాబట్టి ఆ కళల ద్వారా తీర్చేస్తుందంట వాళ్ళ కోరిక. అర్థమైందండి? ఎవరికో కారు చూసినప్పుడల్లా కారు కొనుక్కోవాలని, కారు లేనివాడికి అలాగే ఉంటుంది కదా. ఓ రోజు ఏమైందంటే పడుకున్నప్పుడు నిద్రపోయినప్పుడు కల వచ్చింది. ఏమని? కారు కొన్నట్టు, చిన్న కారు కాదు, పెద్ద కారు. వాడే డ్రైవ్ చేస్తున్నట్టు, ఆడు వెళ్తూ ఉంటే అందరూ ఆఫ్ చేసి, రే కారు ఎప్పుడు కొన్నావురా అంటే ఫోజు కొడుతున్నట్టు ఇలా ఉబ్బిపోతూ ఉంటాడు. ఈ లోపల పిల్లలు లెగ్గొడతాడు. ఏంటా మొద్దు నిద్ర లెగండి అంటే తెల్లారిపోయింది. కళ్ళు తెరిచి ఏమంటాడు చెప్పండి? ఓసి కళ అంటాడు. కానీ అప్పుడు దాకా అది నిజమని అనుకున్నాడా లేదా? అనుకున్నాడు. ఉందే ఇప్పుడు కారు. అప్పుడు దాకా మనసు ఏం చేసింది? అది జరిగినట్టుగా చెప్పింది. నిజంగా జరిగిందా అంటే లేదు. అలాగే ఒక ఆవిడ ఏం చేసిందంటే ఫంక్షన్స్కి అటుకు వెళ్తుంది. సాధారణంగా ఫంక్షన్స్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? లేని కూడా బయటికి తీసి డెకరేషన్ చేసుకుని వెళ్తారు. అవి చూసేసరికి అవి లేని వాళ్ళకి ఎలా ఉంటుంది? పిచ్చెక్కుతుంది. నాకు అన్ని అక్కర్లేదు కానీ అనుకుంటూ ఉంటుందా లేదా? అందులో ఒక్క నెక్లెస్ ఉంటే ఎంత బాగుండు, చూసినప్పుడల్లా ఇలా అనుకుంటా. ఓ రోజు ఏమైందంటే రాత్రి పడుకున్నప్పుడు కళ వచ్చింది. ఏంటి ఆ కళ? డైమండ్ నెక్లెస్ కొన్నట్టు. అది పెట్టుకుని ఆవిడ ఫంక్షన్కి వెళ్ళినట్టు, ఆవిడ చూసి అందరూ ఏంటి ఎప్పుడు కొన్నావు అని చెప్పి అడిగినట్టు ఈవిడ ఫోజు కొట్టి, ఈ మధ్య కొన్నాను, ఇంకా కొంటాను చూడు అంది. ఈ లోపల ఆయన లెగ్గొట్టాడు. ఏంటి ఎండెక్కిపోతుంది, ఇంకా లేవలేదని. లేచింది. లేచి చూసేసరికి డైమండ్ నెక్లెస్ ఉందా? ఏమైంది? ఓసి కళ అంది. కానీ అప్పటిదాకా ఏమనుకుంది? నిజంగా కొన్నాననే అనుకుంది. అలాగే మిమ్మల్ని ధ్యానంలో కూర్చోబెట్టి అది జరిగిందని ఊహించుకోండి, ఇది అయ్యిందని ఊహించుకోండి, ఆడు వచ్చాడని ఊహించుకోండి, ఇవి అంతేనండి. కళ్ళు తెరిస్తే ఏది ఉండదు. గోల్డెన్ పిరమిడ్ ఉందా? నిజంగా మన ఇంటి పైన తయారైపోతే గొడవ ఉండిపోయింది, కరువు అంతా తీరిపోయింది. చేత ఊహలు నిజం కావు. అలాంటి భ్రమల్లో పడకండి. అంచేత మరి మనం నిబంధనలు మర్చిపోకూడదు. అలాగే మూడో పాయింట్ ఏంటంటే మెలకువలు తెలుసుకోవాలి. మెలకువలు అంటే మీకు తెలుగులో అర్థం కావట్లేదు. టెక్నిక్స్, మెలకువలు
మెలకువలు అంటే టెక్నిక్సే అంటారు కదండి సార్. యాక్టివిటీస్ కాదు. కొన్ని మెలకువలు ఉంటాయి. ఇప్పుడు ఇవాళ ఒకటి చెప్తున్నాను నేను, వాళ్ళు చెప్పేది కూడా ఒక మెలకువే. ఓ హైరాణ పడిపోక్కర్లేదు, ఓ ఇది అవ్వక్కర్లేదు, ఏం అవ్వక్కర్లేదు, సింపుల్గా బుద్ధి వికసింప చేసుకోండి, అన్నీ ఆటోమేటిక్గా మీరు పొందగలుగుతారు. అది నేను చెప్పాను. సింపుల్ టెక్నిక్. ఇంకేయో రకరకాల పేర్లు పెట్టి చేయిస్తున్నారు. ఇంక మీరు ఎన్ని పేర్లు పెట్టి ఎన్ని చేసినా ఏం లాభం. ఇది సాధిస్తే అన్ని సాధించినట్టే. అది మెలకువలు తెలుసుకోవాలి. లెర్న్ టెక్నిక్స్ అంటారు. బుద్ధి అనుకరణ ఉండకూడదు. బుద్ధి అనుకరణ మళ్ళీ ఇది కూడా చెప్పాలా? బ్లైండ్ బిలీఫ్ అంటారు. బుద్ధి అనుకరణ అంటే ఆలోచించరు. ఆడేచ్చేస్తే అందరూ ఏచ్చేస్తే ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు నిజంగా గుడ్డి జనమే. చూస్తారు ఏ జూమ్లో జనం ఎక్కువ ఉన్నారో చూసి ఆ జూమ్లోకి వెళ్ళిపోతారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ జనం ఎక్కువ ఉన్నారు అంటే అది బాగున్నట్టు కదా, లేకపోతే ఎందుకు ఎక్కువ ఉంటారు. ఏం మేధావులు చూడండి, మేధావుతనం ఉంది అంతే. అంచేత మీరు ఛాంపియన్ ఎప్పటికీ కాలేరు గుడ్డి అనకరణ ఉంటే. ఆడు తప్పుదారి పడితే మీరు తప్పుదారి పడతారు. తర్వాత నేర్చుకోవడానికి పరిమితులు లేవు. నో లిమిట్స్ ఫర్ లెర్నింగ్. ఇది ఒకటి బాగా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది ఏమంటారంటే, ఏమన్నా ధ్యానం ఎంతకాలం చేయాలి, ఎంత చేయాలి, ఎప్పటి నుంచో చేస్తాం ఇంకా చేయాలంటారా? అడిగేవాళ్ళు ఉన్నారంటారా లేరంటారా? ఏదో రోగం వచ్చిందని మొదలెట్టారు, రోగం తగ్గిపోయింది, ఇంకెందుకండి ధ్యానం, మళ్ళా రోగం వస్తే అప్పుడు చేస్తాంలేండి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అది సరైన గురువు దొరకకపోతే అది చేస్తూ ఉంటాడు, ఏంటో తెలీదు. పొద్దున్నే కూర్చోవడం లేవడం, కూర్చోవడం ఇంతేనా బతుకు అనుకుంటారు. ఇలా ఎన్నాళ్ళు హాయిగా ఎంజాయ్ చేయక పడుకోక ఎందుకు ఈ తిప్పలు అని అనుకునేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, నేర్చుకోవడానికి పరిమితులు లేవు. మీరు ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. అది ఒకటి తెలుసుకోవాలి. అబ్బో నేను చాలా గొప్ప స్థితికి ఎదిగిపోయాను, ఇంకేం నేర్చుకుంటాను, అది కాదు. పత్రి గారే ఇంకా చెప్తున్నారు, నేను ఇంకా అనుభవాలు వింటాను, నేను ఇంకా నేర్చుకుంటున్నాను అని చెప్పి. ఆయనే ఇంకా నేర్చుకుంటే మనమేం నేర్చుకున్నామండి?
చాలదా అని అడగడానికి. నేను చిన్నప్పటి నుంచి భోజనం చేస్తున్నాను, ఇంక భోజనం మానేమంటారా? అడిగేవాడు ఎవడన్నా ఉన్నాడా? అది అడగరు. ధ్యానం మానేయమంటారా? భలేంటోళ్ళే. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే అనుబంధమైనవన్నీ నేర్చుకుంటూ ఉండాలి. ఛాంపియన్ కావాలి అంటే అనుబంధమైనవన్నీ నేర్చుకుంటూ ఉండాలి. అనుబంధమైనవి అంటే రిలేటెడ్, సంబంధించిన విద్యలు. ఇప్పుడు పత్రి గారు అన్నారు, ఆయన ఫ్లూట్ నేర్చుకున్నారు, సంగీతం నేర్చుకున్నారు. ఇప్పుడు ఆయనకు ఉపయోగపడుతున్నాయి లేదా? ఆయన జ్ఞాన ప్రచారానికి అవి నేర్చుకున్నాడు కాబట్టి ఉపయోగపడుతున్నాయి. అలాగే ఆయన ఇంతకుముందు మార్కెటింగ్ జాబ్ చేశాడు కోరమండల్లో. ఆ టెక్నిక్లన్నీ ఉపయోగిస్తున్నాడు. అప్పుడు ఉపయోగించాడు వ్యాపారం కోసం, ఇప్పుడు మన జ్ఞానానికి ఉపయోగిస్తున్నాడు ఆయన. ఆయన చేత ఏ టెక్నిక్లు ఎక్కడ వాడాడో అయ్యే టెక్నిక్లు ఇక్కడ వాడుతున్నాడు ఈ రంగంలో. అలాగే నేనైనా సరే, నేను వ్యాపార రంగంలో ఉన్నాను. ఆ బిజినెస్ని పెంచడంలో ఆ టెక్నిక్లు ఏంటో చూసేవాళ్ళం, అయ్యే ఇక్కడ కొంచెం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అలా అంతేకాదు, ఇంకా ఉన్నాయి అనుబంధమైనవన్నీ. ఇప్పుడు చూడండి, టెక్నాలజీ పెరిగింది, ఎన్ని రకాలు వచ్చేసినాయి చూడండి. వాట్సాప్లు వచ్చినాయి, ఫేస్బుక్లు వచ్చినాయి, యూట్యూబ్ వచ్చింది, ఇలాగ ఎన్నెన్నో వచ్చేసినాయి. ఎన్ని ఉపయోగించుకుంటున్నారు. అవి నేర్చుకుంటే ఉపయోగించగలం, మనం నేర్చుకోకపోతే ఏం ఉపయోగిస్తాం? మొదట్లో నాకు ఇది సెల్ కూడా సరిగ్గా వాడడం రాదు. ఏదో మొదట్లో 1000 రూపాయల సెల్ ఉండేది, చిన్నది. ఫోన్ చేయడము, ఫోన్ ఎత్తి మాట్లాడడం, అదే పని. ఫోన్ అంటే ఇంకేముంది. కానీ ఆ ఫోన్లో ప్రపంచమంతా ఉంది, ఇన్ని రకాలు ఉన్నాయని సంగతి మనకి తెలీదు. ఎందుకో తెలుసుకోవాలని అనుకున్నాను. ఎలాగ అంటే చివరికి మా మనవల్ని అడగవలసి వచ్చింది. వనిత సతి నిన్న కాక మనం పుట్టారు వీళ్ళు, మనం ఎప్పుడు పుట్టాం, వాళ్ళ దగ్గర నేను నేర్చుకోవడం. సరే ఏదో ఒకటి ప్రెస్టేజ్ పోతే ఎలా కుదురుతుంది అని ఓపికగా కూర్చొని నేర్చుకున్నాను మొత్తం మీద. ఆ పట్టుదల ఎలా ఉండేదంటే అందులో ఎన్నో రకాల ఫ్యూచర్స్ నేర్చుకోవడం మొదలెట్టాను. నేను నేర్చుకున్నవి చూసి వాళ్ళే, ఆ మనవలే ఆశ్చర్యపోతున్నారు, ఎంత షార్ట్ పీరియడ్లో ఇన్ని రకాలు ఎక్కడ నేర్చుకున్నామని. వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు నేను. అది అవన్నీ ఉపయోగపడుతున్నాయి, ఇప్పుడు నేను ఉపయోగించుకుంటున్నాను కదా. అవి లేకపోతే ఏం చేస్తాం? అలా ఎన్నో ఉంటాయి. పత్రి గారు వంటలు నేర్చుకోమంటారు, అదంతా దీనికి రిలేటెడే. అలాగే ఆఖరిగా ఒక పాయింట్ చెప్పాను నేను, ఏంటంటే ఎన్ని మీరు సాధించాలి అంటే ఫస్ట్ మీ బుద్ధి వికసింప చేసుకోవాలి. అది అందులో లాస్ట్ బస్ట్ లీస్ట్ అని చెప్పి ఫైనల్. అది చివరికి ఎక్కడికి వెళ్ళింది అంటే మళ్ళీ అక్కడికే వెళ్ళింది.
ఇంకేదంటే ఏ సమస్య నుంచి తీసుకుంటున్నా చివరికి ఎక్కడికి వెళ్తుందంటే అక్కడికి వెళ్తుందండి. అదే సాధిస్తే ఇంకేముంది, అన్ని సమస్యల నుంచి మనం బయటపడినట్టే. చేత ఇలాగ ఎన్నో సబ్జెక్టులు చెప్తూ ఉంటామండి. పత్రి గారు మొన్న లాక్డౌన్ కాకుండా అంతకుముందు లాక్డౌన్ మన బెంగళూరు వ్యాలీలోంచి రోజుకి రోజు ఒక్కొక్క క్లాస్ చెప్పేవారు. అలా 100 క్లాసులు చెప్పారు ఆయన, 100 ఎపిసోడ్లు. 100 ఎపిసోడ్ల మీద బుక్ ఏదో కూడా వస్తుంది. నేనేం చేశానంటే ఆ 100 ఎపిసోడ్లు రాసుకున్నాను. సార్ చెప్పినవన్నీ రాసుకున్నాను. నేను రాయమంటే మీకు కొంచెం కష్టంగానూ బద్ధకంగానూ ఉంటే ఉండొచ్చు, కానీ నేనేం కష్టమని ఫీల్ అవ్వలే. ఆ టైం 10 అయ్యేసరికల్లా పెన్ను పుస్తకం పెట్టి కూర్చునేవాడిని. 100 వచ్చిందల్లా రాసేసేవాడిని. ఎండమాట దేవుడారు, ముందు రాసేయడమే. తర్వాత అవన్నీ ఇంకొకసారి రివైజ్ చేశాను. ఆ పుస్తకాలన్నీ తీసి రివైజ్ చేస్తే ఏముంది, ఏం చెప్పారు 100 ఎపిసోడ్లో అంటే ఇంచుమించు 70-80 ఎపిసోడ్లో ఆత్మజ్ఞానం గురించే చెప్పారండి. ఇంకొక 20-30 ఉంటే ఉండొచ్చు ఇంటర్వ్యూలు అయ్యి ఇవి అని, రామలక్ష్మణులు అని ఇలాగని వాళ్ళతో ఉన్న ఇంటర్వ్యూలు ఇలాంటివి ఏవో వేశారు. కానీ 70-80 ఎపిసోడ్లు ఆత్మజ్ఞానం మీదే. ఏమిటంటే ఆత్మజ్ఞానం మీద ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాయింట్ చెప్పి ఆ పాయింట్ మనకు అర్థం అవడం కోసం ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇచ్చేవారు ఆయన. ఏంటంటే అవి ఆత్మజ్ఞాని ప్రవర్తన ఎలా ఉండాలి అన్నదే అయ్యి ఆ పాయింట్లు. ఆత్మజ్ఞాని ప్రవర్తన. ఇప్పుడు మనం పత్రికను అనుసరిస్తున్నామా లేదా? అనుసరిస్తున్నారా? కొంచెం డౌట్గా ఉన్నట్టుంది మీకు. డౌట్ ఏం లేదు కదా? సరే. మరి పత్రి గారు ధ్యానం దేనికోసం అని చెప్తారు? జ్ఞానం కోసం, రోగాలు తగ్గించుకోవడం కోసం కాదు. ధ్యానం జ్ఞానం కోసమే అని చెప్తారు. సరే, ధ్యానం చేస్తున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, ఇలాంటి సందేశాలు వింటున్నాం, ఎంతో మనం తోచిన సేవ కూడా చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలకి వాటికి మనం చేయగలిగింది మనం చేస్తున్నాం. మరి ఇవన్నీ చేస్తూ ఉంటే మన జ్ఞానం పెరుగుతూ ఉంటుందా పెరగదా? ఖచ్చితంగా పెరుగుతుంది. గైడింగ్ మెడిటేషన్ చేస్తే పెరగదు, కానీ లేకపోతే పెరుగుతుంది. శ్వాస మీద ధ్యాస పెడితే మటుకు ఖచ్చితంగా పెరుగుతుంది. సరే, మనకి జ్ఞానం వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది? సరే, మీరు కూడా ఏడాది నుంచి, 2 ఏళ్ళ నుంచి, 5 ఏళ్ళ నుంచి, 10 ఏళ్ళ నుంచి కూడా ఉన్నారుగా, ఇంకా ఎక్కువగా కూడా ఉన్నారా? ఏమండి ఉంటారు. బళ్ళారి అంటే పత్రి గారు అన్నారు, నేను బళ్ళారి వెళ్తున్నానంటే, అత్తమాను బళ్ళారి అంటా పెట్టయ్యా, అవన్నీ నేను దున్నేశాను, ఇంకేం వెళ్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? బళ్ళారి వాళ్ళది కాదు,
ఎప్పుడూ అని చెప్పి మంత్రి గారేమో దున్నేశానంటే ఇక్కడికి వచ్చి చూస్తే గైడింగ్లో దున్నేస్తున్నారు. ఇక్కడ భలేగా ఉందే అనుకున్నా. అంటే చాలా మందికి ఎంతో జ్ఞానం వచ్చి ఉండాలి. జ్ఞానం వచ్చిందా లేదా అన్నది ఎలా తెలుస్తుందంటే పత్రి గారు చెప్పినటువంటి అవన్నీ నేను వేరే పుస్తకం మీద రాశాను. ఇంచుమించు 70-80 పాయింట్లు వచ్చినాయి. ఆ 70-80 పాయింట్లు మీరు తెలుసుకుని మీ ప్రవర్తన ఆ రకంగా ఉంటే మీరు ఖచ్చితంగా జ్ఞానవంతులే. అందులో ఎన్ని ఆచరిస్తే మీకు అంత జ్ఞానం ఉన్నట్టు, ఏది ఆచరించకపోతే జ్ఞానమే లేనట్టు. అర్థమైందండి? అది వాటి మీద చెప్పుకొస్తున్నాను సార్ 6 మాసాల నుంచి. ఒక సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే మరణించక ముందే మరణించాలన్నారు. మరణించక ముందే మరణించాలి. అది పెద్ద ఇంపార్టెంట్ కాదేమో, రాసుకోవట్లేదు మీరు. వినడానికి బాగుందే. అదేంటో అన్నది కూడా మీరు తెలుసుకోవాలక్కర్లేదా? మరే రాయివే. మరణించక ముందే మరణించాలి. చావక ముందే చావడం ఏంటి? అలా ఇది పెద్ద సందేహం. విన్నారా ఎప్పుడైనా? పత్రి గారు చెప్పారు, 2-3 సార్లు చెప్పారు ఈ పాయింట్. అంటే ఏమిటి అంటే, రాసుకోండి, మరణించిన తర్వాత జరిగే దాని గురించి మరణించక ముందే తెలుసుకోవాలి. ఇది ఎవడు తెలుసుకుంటాడు? ఆత్మజ్ఞాని తెలుసుకుంటాడు. ఎవడికి తెలియదు? అజ్ఞానికి తెలియదు. అది పత్రిక చెప్పింది. మరణించక ముందే మరణించడం అంటే మరణించిన దాని తర్వాత జరిగే దాని గురించి, మరణించక ముందే అంటే జీవించి ఉండగానే తెలుసుకోవాలి. చచ్చాక ఏమవుతావు అన్నది మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, నువ్వు చచ్చాక ఏమవుతావు అది చావకుండా తెలుసుకోవాలి. తెలుసా మీకు? అదేంటి చావరా? మీరు చావనోడు ఎవరో చెయ్యొద్దండి సార్. ఒకటేత్తట్లా అంటే డెఫినెట్గా వీళ్ళందరికీ చస్తారని సంగతి తెలుసు. మీరు చచ్చాక ఏమవుతుంది? అవసరం లేదా? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలక్కర్లేదా? దీని మీద నేను 15 ఎపిసోడ్లు చెప్పాను. ఎన్ని? 15. మిమ్మల్ని మా గ్రూపులో జాయిన్ చేస్తున్నాం కదా, మీకు అందులో సింధు మేడం అని ఉంటుంది.
ఆవిడ ఇప్పుడు ప్రొద్దుటూరులో ఉంటుంది. ఆవిడ ఆర్గనైజ్ చేస్తుంది ఆ జూమ్లు ఇవన్నీ. మీరు ఆవిడతో పరిచయం అవుతారు. ఆమెను అడగండి, మీకు వెయ్యి కావాలంటే పెట్టేస్తుంది. చక్కగా వినండి. ఇప్పుడైనా జ్ఞానం పెంచుకున్నాడు. ఇప్పుడు 90 రోజుల నుంచి ఒక టాపిక్ మీద చెప్తున్నాను నేను మార్నింగ్ జూమ్లో. ఏంటంటే టాపిక్ పత్రిక చెప్పిందే, ఆత్మజ్ఞాని ప్రవర్తన అన్నదానికి ఓ పాయింట్ చెప్పారు ఆయన. ఏంటంటే ఆ పాయింట్, ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. రాయరేటి ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. దీని అర్థం ఏంటో చెప్పండి. చెప్పగలరా? ఆత్మజ్ఞాని శరీరాన్ని ఎక్కడికి తీసుకెళ్తాడు? పుణ్యక్షేత్రాలకి. పుణ్యక్షేత్రాలకి ఎందుకు వెళ్తారు? చెప్పింది కదా ఆవిడ. గుళ్ళకి వెళ్తారు. గుళ్ళలో ఏం చేస్తారు? పూజలు చేస్తారు, అంతే కదా. అది ఆయన అసలు పుణ్యక్షేత్రాలకి వెళ్ళడంటే దాని అర్థం ఆత్మజ్ఞాని పూజలు చెయ్యడు, అది దాని అర్థం. రాసుకో. ఆత్మజ్ఞాని పూజలు చెయ్యడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు అంటే అది ధ్యానం చేస్తాడు. పూజలు చెయ్యడు, ధ్యానం చేస్తాడు. మనం ఏం చేస్తాం? రెండూ చేస్తాం మనం, అవునా? అంటే ఇప్పుడు మీరు ఆత్మజ్ఞాన అజ్ఞాన? ఇన్ని సంవత్సరాలు నేను ధ్యానం చేస్తున్నామే, ఇంకా అజ్ఞానంలో ఉన్నారే. పత్రి గారు మనకి 18 ఆదర్శ సూత్రాల్లో విగ్రహారాధన వద్దు, సత్యారాధనే చెయ్యాలి అని చెప్పారు కదా. చదివారు మీరు? చదవలేదా? ఎందుకు అక్కలేంది? అన్నీ చదివితే మళ్ళీ ఆచరించాలి, లేనిపోను గొడవ. విగ్రహారాధన వద్దు, సత్యారాధనే చెయ్యాలన్నారు. ఇది చాలా మంది కన్ఫ్యూజ్. ఏంటి ఇలా అన్నారు ఈయన? అర్థం కాదు.
ఆ 18 ఆదర్శ సూత్రాలు అది ఒక్కటి తీసేస్తే బాగుంటుంది అనుకుంటారు. అవునా? ఇంకేమనుకుంటారంటే ఆయన తీయకపోతే మనకేంటి, మన పని మనం చేసుకుందాం అనుకుంటారు. కానీ దీని మీద నేను 90 ఎపిసోడ్లు చెప్పాను సార్, 90 క్లాసులు చెప్తున్నాను, ఇంకా చెప్తాను. నేను ఎందుకు విగ్రహారాధన చేయకూడదు అన్న దాని మీద 90 ఇంచుమించు 3 నెలల నుంచి, అందులో మీరు సరిగ్గా ఒక 5 ఎపిసోడ్లు విన్నా విగ్రహారాధన వదిలేస్తారు. తొంభై రక్కల 5 తింటే చాలు. ఇంకా అవగాహన లేదు. మీరు ఇంకా పూజలు చేస్తున్నారు అంటే, 2 బొట్లు పెడుతున్నారు అంటే చేస్తున్నట్టే లెక్క. పత్రి గారు చెప్పింది అర్థం కాలేదు. మీరు ఎప్పటికీ ఎదగలేరు, జ్ఞానపరంగా ఎప్పటికీ ఎదగలేరు. చేత మరి మనం జూమ్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ వస్తాయండి. ఇప్పుడు చెప్పండి, అవసరమా కాదా? అందులో అయ్యి వస్తాయి, ఇవి వస్తాయి, ఆడొస్తాడు, ఈడొస్తాడు, అయ్యే ఉండవు. దుబ్బుదామని పట్టుకుపోతురు. అందులో ఏంటంటే ఫండమెంటల్స్ ఉంటాయి. మీకు ఏది అవసరమో అదే, ఖచ్చితంగా అది మీ జీవితంలో గొప్ప మార్పు తీసుకొస్తుంది. చేత ఖచ్చితంగా చెప్తున్నాను నేను, బుద్ధి వికసింప చేసుకోవాలి. బుద్ధి వికసిస్తే కానీ జ్ఞానం ఉదయించదు. నెక్స్ట్ స్టెప్ అది. ఫస్ట్ స్టెప్ బుద్ధి వికాసం, నెక్స్ట్ స్టెప్ జ్ఞానోదయం. అది ఇది రాకుండా అది రాదు, ఇది వచ్చాకనే అది వస్తుంది. ఇది ఇంపార్టెంటే, అది ఇంపార్టెంట్. బుద్ధి వికసిస్తే ఏం జరుగుతుందంటే, ఆ రోజు నుంచైనా సరే మీకు కష్టాలు రావు. ఇంచేత చెయ్యకూడనివి చెయ్యరు, చెయ్యవలసినవే చేస్తారు. జ్ఞానోదయం అయితే ఏమవుతుందంటే, మనం ఇంతకుముందు జన్మలో చేశాం కదా కొన్ని పాపాలు, అవి వస్తాయి కష్టాల కింద. అవి కూడా పోవాలి అంటే జ్ఞానోదయం, జ్ఞానం ఉదయించి అది అగ్నిలా ప్రజ్వరిల్ల చేస్తే, ఆ జ్ఞాన అగ్నిలో ఇంతకుముందు జన్మలో చేసిన కర్మలన్నీ ఏమైపోతాయి? దగ్ధమైపోతాయి. ఎప్పుడైతే జ్ఞానోదయం అయిందో, జ్ఞానం కలిగిందో, ఇంక మీకు అసలు కష్టాలన్నదే లేవు. అది మనం చేయవలసిన పని. ఎవరో రావక్కల, ఎవరో చేయలేడు. మీరు చేసిన కర్మలు ఎవడు తీసేయగలడు? ఎవడి తరం? నువ్వు చెయ్యకుండా ఉండాలి కానీ
చేసిన దాన్ని తీయడం అన్నది పాలాక్షుడు వల్ల కూడా కాదు. అంచేత ఇవన్నీ బాగా తెలుసుకోండి అంత. అంచేత ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తూ నెక్స్ట్ మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.